హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా టైలరింగ్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ని అయితే నేను చాలా ఈజీగా కుట్టేశాను. సో ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు, హుక్స్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తూ వీడియో అనేది పెట్టాను. వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కటింగ్ నేర్చుకున్న తర్వాత స్టిచ్చింగ్లో కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఆ డౌట్స్ కోసమని వీడియో అనేది పెట్టాను. చూస్తున్నారు కదా, ముందైతే నేను షేప్ బెల్ట్లు అనేటివి ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా షేప్ బెల్ట్లను 3 తీసుకుంటాను అనమాట. 2 సైడ్స్ మొత్తం 6 పీసెస్ తీసుకుంటాను. లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు చాలామంది ఒకటే తీసుకుంటారు. సో నేనైతే బ్లౌజ్ పీస్లో 2 వెళ్తే 2 తీసిస్తాను. ఒకవేళ వెళ్ళకపోతే అదే లైనింగ్ పీస్ని 2 కఫ్ పెట్టేసి ఇలా 3 స్టిఫ్గా ఉండాలి కదా మనకు బ్లౌజ్లో. చెస్ట్ పార్ట్ ప్లేస్లో మనకు స్టిఫ్గా ఉండడానికి యూజ్ అయ్యేది ఈ షేప్ బెల్ట్ మాత్రమే. ఈ షేప్ బెల్ట్లను మనం స్టిఫ్గా ఉండడానికి ఇలా 3 తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి కింది సైడు క్లాత్ ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డ్ చేసిన దాని మీద ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకొని పక్కన పెట్టేసి హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్గా అటాచ్ చేసేయాలి. కిందికి ఇలా రివర్స్గా అటాచ్ చేసి చూడండి, హ్యాండ్స్కి అయితే అసలు అతుకులు అనేటివి పడలేదు. ఈ బ్లౌజ్లో కొంచెం పెద్ద సైజే కానీ అతుకులు పడకుండా అయితే కటింగ్ చేశాను. వీడియో కావాలన్న వాళ్ళు ఛానల్ విజిట్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు అందులో ఉంటుంది వీడియో. మీకు కావాలంటే మెసేజ్ చేయండి, నేనైతే లింక్ మెసేజ్లో పెడతానన్నమాట. నిన్న ఒకరు అడిగారు కామెంట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ది కాకుండా కటింగ్ వీడియో పెట్టమని. సో కటింగ్ వీడియో నేను ఆ మెసేజ్లోనే నేను లింక్ అనేది పెట్టానన్నమాట. చూడండి, మీకు ఈ బ్లౌజ్ కటింగ్ లింక్ కావాలంటే కామెంట్ చేసి అడగండి, నేనైతే పెడతాను. చూడండి, ఇలా బ్లౌజ్ని హ్యాండ్స్కి లైనింగ్ పీస్ అటాచ్ చేశాక ఇలా ఫోల్డ్ చేసి 2 సైడ్స్ హ్యాండ్స్ ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత నేనైతే చంక లోతు అనేది కట్ చేస్తానన్నమాట. చంక లోతు కట్ చేశాకే నేనైతే ముందే కట్ చేయను అనమాట. చంక డౌన్ హ్యాండ్స్లో చంక డౌన్ అనేది ముందే కట్ చేయను. 2 హ్యాండ్స్ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే ఇలా 2 ఒక్క దగ్గర ఫోల్డ్ చేసి నీట్గా ఇలా పెట్టేసుకొని షోల్డర్ నుంచి ఇలా మనకు చాలా నీట్గా తొందరగా అయిపోతుంది అనమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమవుతుందంటే ఫస్టే హ్యాండ్స్లో చంక డౌన్ కట్ చేశాక లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది క్లాత్ అనేది. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ పీస్ అటాచ్ చేసేసి కుట్టేసిన తర్వాత నేనైతే మీకు డాట్స్ అనేటివి చూపిస్తున్నాను. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో చూడండి సైడ్ జాయింట్లలో అతుకులు పడ్డాయి. అలాగే బ్లౌజ్ పీస్లో కూడా ఇటు సైడ్ కిందికి అతుకు అనేది పడింది అనమాట. సో 2 సైడ్స్ నేనైతే డాట్స్ డ్రా చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని డాట్స్ కూడా సేమ్గా మనం కొలుచుకొని మనం డాట్స్ అనేటివి చూడండి. ఇది వైట్ కలర్ ఉండడం వల్ల చాక్ పీస్ మార్కింగ్ అనేది మీకు కనిపించట్లేదు. నాకు కూడా నేను ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసి రఫ్ చేసినా కానీ ఆ క్లాత్ మీద ఎక్కడ పడిందో కనిపించలేదు. కాబట్టి నేను ఇలా మెజర్మెంట్స్ ఇంకొక దాని సైడు సేమ్గా పెట్టుకొని మెజర్మెంట్స్ అనేటివి డాట్ అనేది మార్కింగ్ వేసుకున్నాను. మనం ఎప్పుడైనా ఈ డాట్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకొని చివరిలో రఫ్ ఇచ్చేసుకొని కొంచెం థ్రెడ్ ఉండే విధంగా ఉంచి కట్ అయితే చేసేయాలి. థ్రెడ్ని కొంచెం థ్రెడ్ మిగిలించాలి. అక్కడ కరెక్ట్గా కట్ చేసామంటే థ్రెడ్ ఊడిపోతుంది. చూడండి, ఇలా మనం ఒకసారి కుడితే తిరిగే లేదన్నట్టు కుట్టాలన్నమాట. చూడండి, కొలత బ్లౌజ్లో హుక్స్ పార్ట్
కరెక్ట్గా ఉందా లేదా హైట్ అనేది చూసుకున్నాను. షే బెల్ట్లు కూడా చూసుకోవాలి ఒకసారి, 1కి 2 సార్లు చూసుకోవాలి. తర్వాత ఇలా మధ్యలో పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని షే బెల్ట్ మధ్యలో ఇలా రివర్స్గా పెట్టి 1/2 ఇంచ్ గ్యాప్తో మనం మిడిల్లో ఉన్న టక్స్ని పైకి మలిచేసి ఇలా అయితే స్టిచ్ వేసుకొని దీని నుంచి లోపల నుంచి బయటకు తీసి ఇప్పుడు ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది చాలా ఈజీ పద్ధతి. లోడింగ్ పద్ధతిలో ఒక్కొక్కరు షే బెల్ట్లను వేరే రకంగా కుడతారు. ఇదే ఫస్ట్ నుంచి వచ్చిన పద్ధతి అన్నమాట. ఇప్పుడైతే చాలామంది రకరకాలుగా కుట్టేస్తున్నారు. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను. ఇలాగే నాకు ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. వేరే రకంగా నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు. అలా ఒక్కటి కూడా నేను ట్రై చేయలేదు కూడా. సో ఇలాగే అలవాటైపోయింది. ఇలాగే కుడతానన్నమాట. సో హుక్స్ పార్ట్, కాజా పార్ట్ అనేది బ్లౌజ్ పీస్లో క్లాత్ చూడండి కరెక్ట్గా వచ్చేసింది. బ్లౌజ్ పీస్లో క్లాత్ ఏమో మనకు కాజా పార్ట్కి తీసుకోవాలి. అలాగే హుక్స్ పార్ట్ ఏమో లైనింగ్ పీస్ తీసుకోవాలి. లోపలికి మలిచేస్తాం కదా, చూడండి ఇలా లైనింగ్ పీస్ తీసుకొని హుక్స్ పార్ట్ అయితే లోపలికి మలిచేస్తాం కాబట్టి నీట్గా ఎంత అవసరమో అంత కట్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి స్టిచ్ చేసి దీని మీద నుంచి ఇంకొక స్టిచ్ వేసేసి వెనకకు ఫోల్డ్ చేసి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా మందంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మన గల్ల సైడ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే క్రాస్గా పోతుంది కదా, కరెక్ట్గా తీసుకోవద్దు ఎప్పుడైనా. సో ఇంకో సైడు నేనైతే ఈ ముక్కలలో వెళ్ళలేదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఇక్కడ మన క్లాత్ గల్లది వచ్చేస్తుంది కదా, ఈ క్లాత్ కట్ చేసామంటే ఇది హుక్స్ పార్ట్కి వచ్చేస్తుంది అనమాట. చూడండి కాజా ప్లేస్ అనేది వెనక నుంచి ముందుకి ఫోల్డ్ చేయాలి. ఇలా వెనక నుంచి క్లాత్ అనేది సన్నం ఉంది కాబట్టి నేను దీన్నే తిన్నుగా 2 ఫోల్డ్ చేసి ముందరికి మలిచేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పాదం మందం గ్యాప్తో దాని పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనము కాజాలు అనేటివి కుడతాం కదా, సో దానికోసం అనమాట. చూడండి 2 సైడ్స్ హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయాక నేనైతే బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది ముందుగా కిందికి నడుము చుట్టూ ఒక స్టిచ్ అయితే వేస్తాను. క్లాత్ అనేది మంచిగా నీట్గా తిన్నుగా ఉంది కాబట్టి మనకు ఈ లైనింగ్ పీస్ అటాచ్ అనేది ఇబ్బందిగా ఏమి ఉండదు అనమాట. చూడండి కరెక్ట్గా నీట్గా చూసుకోవాలి, ఎక్కతక్కలు కాకుండా. ఇక్కడ షోల్డర్ క్లాత్ అనేది జరగకుండా ఉండడానికి ఒక్క పిన్ పెట్టాను. పెట్టడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి ఇలా ఎప్పుడైనా మనము లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ అనేది నీట్గా దాని మీద ఉండాలన్నమాట. ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసడం అయిపోయాక మనము కిందికి నడుము పట్టి వేయాలి కదా. సో నడుము పట్టి కోసం అనేది లైనింగ్ పీస్లో ఉన్న కరెక్ట్ మనము షోల్డర్కి నిటారుగా డాట్స్ అనేటివి వేస్తాం కాబట్టి ఈ డాట్స్ మార్కింగ్ వేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ డాట్స్ స్టిచ్ చేసేదాకా నడుము పట్టి అనేది బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్లో వచ్చిన కోరా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని తీసుకొని చూడండి ఒకసారి కిందికి ఆ పట్టీ పెట్టడానికి కరెక్ట్గా ఉందా లేదా, ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లు అనేటివి కరెక్ట్గా కలుస్తాయా లేవా, ఎక్కువ తక్కువలు ఉన్నాయా లేవా అనేది చూసుకున్న తర్వాతే మనము నడుము పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి కోరా సైడ్ క్లాత్ అనేది ఒక 1.5 ఇంచ్ వెడల్పుతోటి కట్ చేసి ఇది విడివిడి ఉంది కాబట్టి అటాచ్ చేసేస్తున్నాను. ఇలా అటాచ్ చేసి కుట్టేసి ఇలా రివర్స్లో పెట్టేసుకొని కిందికి మనము 1/2 ఇంచ్ గ్యాప్తో క్లాత్
ఇలా పైకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక దాని మీద నుంచి ఇంకో స్టిచ్ వేసి వెనకకు మలిచేసి దూరం కుట్టు ఒక స్టిచ్ అనేది వేయాలి. హెమ్మింగ్ చేస్తాం కదా, ఇలా వేసేసి దూరం కుట్టు వేసేస్తామంటే హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పీస్ తీసుకొని గల్ల సైడ్ నుంచి ఇలా షోల్డర్స్ అటాచ్ చేసి రెండు స్టిచ్లు వేసిన తర్వాత చివరిలో కూడా ఒక స్టిచ్ వేస్తాను, ఎందుకంటే క్లాత్ ఇలా విడివిడి అవ్వకుండా ఉండడానికి. ఇలా స్టిచ్ వేసి హ్యాండ్స్ కుడతాను. ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ చంక డౌన్ తీసాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా చూసుకొని మిడిల్లో స్టార్ట్ చేసి ఒక చివరలకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మిడిల్లో స్టార్ట్ చేసి ఒక చివరలకి స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకో చివరలకైతే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మనము ఇలా వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ క్రాస్లో ఉంటుంది కాబట్టి లాగకూడదు. ఏ క్లాత్ ఏ సైడ్ కూడా క్రాస్ది లాగితేమంటే మనకు ఎక్కువ తక్కువలో వచ్చేస్తుంది అనమాట, ముడతలు కూడా వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ స్టిచ్ చేశాక నేనైతే ఈ గల్ల చుట్టూ క్రాస్ కట్ పట్టి అయితే గల్ల పట్టి అంటారు కదా, సో 1 ఇంచ్ గ్యాప్తో నేనైతే గల్ల పట్టి క్రాస్గా ఇలా కట్ చేసి వీటిని అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసి గల్ల పట్టి ఎలా కుడతారో చూడండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి రెండింటిని క్లాత్ ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ముందుగా కట్ చేసుకున్నప్పుడు కుట్ల కోసం గల్ల సైడు 1/2 ఇంచ్ గ్యాప్ అని ఉంచుకుంటాం కదా, 1/2 ఇంచ్ అన్న పాదమందం అన్న, సో మనం ఎంత గ్యాప్ ఉంచుకున్నామో అంత గ్యాప్ తోటి ఈ గల్ల పట్టి అయితే నీట్గా ఇలా అయితే స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసి ఇంకో చివరలకు వెళ్ళిన తర్వాత మనము ఈ గల్ల పట్టీని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అటు సైడ్ ఉన్న క్లాత్ అనేది ఎక్స్ట్రా కనిపించకుండా ఉండడానికి కొంచెం క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఎక్కువ ఉంచిన క్లాత్ దాని సైడ్ ఫోల్డ్ చేసేటప్పుడు మనకు క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది కాబట్టి అలా కనిపించకుండా ఎంతవరకు కనిపించదో అంతవరకు కట్ చేసేసి మళ్ళీ ఇంకో దీని మీద నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సో గల్ల పట్టి మస్తు స్టిఫ్గా ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇదే ఫస్ట్ పద్ధతి అన్నమాట. ఇప్పుడు చాలామంది పైపింగ్ వేసేస్తున్నారు, లేకుంటే లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టేసి అలా అసలు స్టిఫ్గా ఉండదు. అలా గల్లా పట్టి పెడితేనే బ్లౌజ్ అనేది ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటుందన్నమాట. నేను హుక్స్ పార్ట్, నడుం బెల్ట్ ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ స్టిఫ్గా ఉండేటివే. చాలా రోజుల వరకు బ్లౌజ్ అనేది అసలు పాడు కాదు. చాలామంది లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని ఇలా రివర్స్గా పెట్టేసి ఒక స్టిచ్ వేస్తారు, అది అస్సలు కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్ పద్ధతి. ఒకసారి నేర్చుకొని చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. అంటే ఎవరికన్నా మనం ఇలా మంచిగా కుట్టించామంటే వాళ్ళకు నచ్చుతుందన్నమాట. ఇన్ని రోజులైనా బ్లౌజ్ పాడు కాలేదు అనే మాట మనం వినాలి వాళ్ళ నోట్లో నుంచి, అలా అన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ నడుము రౌండ్ మార్కింగ్ వేసుకున్నాను. హుక్స్ పార్ట్ కాజా పార్ట్ మార్కింగ్ వేసేసుకొని సైడ్ జాయింట్లకు అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్లు అనేది చూడాలి. ముందుగా చేతి రౌండ్ చూసుకోవాలి, తర్వాత ఆర్మ్ లూజ్, చంక రౌండ్ అంటారు. ఇక్కడ చంక రౌండ్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొలుచుకొని మార్కింగ్ వేసుకొని ఈ క్లాత్ అనేది పైవైపు ఉండే విధంగా ఒకసారి కిందికి చూసుకోవాలన్నమాట. రెండు ఒకే ప్లేస్లో అటాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకొని ఇలా నిటారుగా స్టిచ్ అనేది వేసుకొని మంచిగా రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ నేనైతే సైడ్ జాయింట్లు స్టిచ్ చేశాక మీకు ఆల్రెడీ బ్లౌజ్ చూపించాను కదా ఫస్ట్లో, అదే బ్లౌజ్ అన్నమాట. సో నేను స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా థ్రెడ్ అనేది అయిపోయింది కింద బాబిన్లో. కరెక్ట్ సైడ్ జాయింట్ల వరకు థ్రెడ్ అనేది
గెస్ చేసి చుట్టాను నేనైతే. ఇంకొంచెం చుట్టేస్తే సరిపోతుండే. మనం ఏది కరెక్ట్‌గా థ్రెడ్ అనేది ఎంతవరకు అయిపోతుందనేది తెలుసుకోలేం కదా! సో, కొంచెం తగ్గిపోయిందనమాట. మళ్ళీ దాని థ్రెడ్ అనేది చుట్టేసి నీట్‌గా సైడ్ జాయింట్‌లో ఒక 3 వేసేసిన తర్వాత చివర్లో కూడా 4థ్ స్టిచ్ వేసేసి కట్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా చూడండి ఇలాగే ఫస్ట్ కుట్టుకున్న హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి. మనం ఫస్ట్ ఏదైతే కుట్టేసుకున్నామో అది దాని కొలతతోటే ఇక్కడ చేతి రౌండ్ అనేది చంక రౌండ్ కూడా మార్కింగ్ వేసుకొని నీట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే వేయండి. ఇలా వేసేసి మళ్ళీ చిన్నగా స్టార్టింగ్లో చివర్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. పాదమందం గ్యాప్తో. మీకు ఇది వైట్ కలర్ మీకు స్టిచ్ కనిపించకపోవచ్చు, కానీ నేను కుట్టే విధానం అయితే కనిపిస్తుంది కదా! కమెంట్ చేసి అడగండి. మీకు వీడియోలో ఏదన్నా అర్థం కాకుంటే ఖచ్చితంగా కమెంట్ చేసి అడగండి. సో, బ్లౌజ్ అయితే నీట్‌గా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఈ బ్లౌజ్ అయితే నేను ఒక 30 మినిట్స్లో కంప్లీట్ చేశాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.